ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. హర్ముజ్ కు వచ్చే యుద్ధ నౌకలపై దాడి తప్పదన్న ఇరాన్, అమెరికాకు పరోక్ష హెచ్చరిక. కార్గో నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటన. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధిలోకి వచ్చే యుద్ధ నౌకలపై దాడి తప్పదని పరోక్షంగా అమెరికాకు హెచ్చరించింది. అదే సమయంలో సాధారణ వాణిజ్య నౌకలకు, ముఖ్యంగా కార్గో షిప్లకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ రెండు నిర్ణయాలు కలిసి ప్రాంతంలో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఒకవైపు యుద్ధ నౌకలపై కఠిన వైఖరి, మరోవైపు వాణిజ్య నౌకలకు అనుమతి అనే ద్వంద్వ విధానం ఇరాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఇరాన్ సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నది ఏమిటంటే, హర్ముజ్ జలసంధి ప్రాంతంలో సైనిక చర్యలకు సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు జరిగినా వాటికి తగిన ప్రతిస్పందన ఇస్తామని తెలిపాయి. ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చూపేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇటీవలి అమెరికా నౌకాదళం హర్ముజ్ మార్గంలో చురుకుగా కదలికలు చూపుతున్నందున నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక సీనియర్ ఇరాన్ సైనిక అధికారి, యుద్ధ నౌకలు వస్తే వాటిని నిర్లక్ష్యంగా చూసుకోవడం తప్పదా అన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్ మరో ముఖ్య ప్రకటన కూడా చేసింది. వాణిజ్య నౌకలకు, ముఖ్యంగా కార్గో షిప్లకు నియంత్రణగా అనుమతి ఇస్తామని తెలిపింది. హర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయడం తమ ఉద్దేశం కాదని, కానీ భద్రతా పరిస్థితులను బట్టి నౌకల రాకపోకలను నియంత్రిస్తున్నామని పేర్కొంది. కొన్ని మార్గాలను మాత్రమే అనుమతిస్తూ నౌకలు తమ సూచన మార్గంలోనే ప్రయాణించాలని సూచించింది. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యానికి కొంత ఊరట కలిగించినప్పటికీ పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇంకా లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్ ఇప్పటికే నౌకలకు అనుమతి విధానాన్ని అమలు చేస్తుంది. తమ అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధిని దాటే నౌకలకు ప్రమాదం ఉంటుందని ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్గో నౌకలకు మాత్రమే అనుమతి ఇవ్వడం, యుద్ధ నౌకలను మాత్రం అడ్డుకోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ఇది ఒకవైపు ప్రపంచ వాణిజ్యాన్ని పూర్తిగా ఆపకుండా ఉంచుతూ, మరోవైపు సైనిక ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికా తమ చర్యలను కొనసాగిస్తోంది. హర్ముజ్ ప్రాంతంలో నౌకాదళాన్ని బలోపేతం చేస్తూ సముద్ర మార్గాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఒక చిన్న ఘటన కూడా పెద్ద ఘర్షణకు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి ప్రాధాన్యం గురించి కూడా ప్రపంచం మళ్లీ చర్చిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 20% ఈ మార్గం ద్వారా జరుగుతుందని, ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి పరిణామం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. కొన్ని నౌకలు మాత్రమే అనుమతించబడుతున్నాయి. అనేక నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి. వాణిజ్య సంస్థలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. భద్రతా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోతే సాధారణ రవాణా పునరుద్ధరణ కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది. యుద్ధ నౌకలపై దాడి హెచ్చరికలు రావడం, అదే సమయంలో వాణిజ్య నౌకలకు పరిమితి అనుమతి ఇవ్వడం పరిస్థితిని అనిశ్చితిగా మార్చింది.
శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి ప్రకటనలు ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే హర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా సున్నితంగా మారింది. యుద్ధ నౌకలపై దాడి హెచ్చరికలు, కార్గో నౌకలకు పరిమిత అనుమతి, అమెరికా సైనిక కదలికలు కలిసి ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర దశలోకి నెట్టాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం హర్ముజ్ పరిమాణాలను ఉత్కంఠగా గమనిస్తోంది మరియు చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందని అమెరికా ఆశాభావం. తమ డిమాండ్లకు ఒప్పుకుంటుందని ట్రంప్ వ్యాఖ్య. తమ వ్యాఖ్యలు సరైనవేనని సమర్థన. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా ఇరాన్ సంబంధాలపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలి ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ త్వరలోనే తిరిగి చర్చల టేబుల్ కి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను చివరికి అంగీకరించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి ధైర్యవంతమైన ప్రకటనలు రావడం విశేషంగా మారింది. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ మాతో మాట్లాడాలని చాలా ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ ఇరాన్ తరపున మళ్లీ సంప్రదింపులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. మధ్యవర్తులు కూడా ఈ చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. యుద్ధం పూర్తిగా ముగియాలంటే చర్చలు తప్పనిసరిగా అవసరమని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ తమ డిమాండ్లపై స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం, హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం వంటి అంశాల్లో ఎన్నో రాజీ ఉండకూడదని ఆయన చెప్పారు. అమెరికా పెట్టిన షరతులు సరైనవేనని, అవి ప్రపంచ భద్రత కోసం అవసరమని ఆయన సమర్థించారు. చర్చల్లో ఇరాన్ ఈ విషయాలను అంగీకరించకపోవడం వల్లే ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ చివరికి ఇరాన్ ఈ షరతులను అంగీకరించాల్సిందేనని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అమెరికా మరోసారి చర్చలకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే త్వరలోనే మళ్లీ ఇస్లామాబాద్ లేదా మరో ప్రదేశంలో చర్చలు జరగడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటనతో శాంతి ప్రయత్నాలకు మరో అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇరాన్ వైపు నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాలేదు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చర్చలపై ఆశాభావం కనిపిస్తోంది. పలు దేశాలు ఈ చర్చలను పునఃప్రారంభించాలని కోరుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తూ ఇరువైపులా మధ్య సమన్వయం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధ పరిస్థితులు పూర్తిగా తగ్గలేదని కూడా స్పష్టమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, లెబనాన్ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉంది. ఈ నేపథ్యంలో చర్చలు ఎంత త్వరగా ప్రారంభమైతే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితి మళ్లీ మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి చూస్తే వారు తమ డిమాండ్లపై కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలు, అణు కార్యక్రమం వంటి అంశాల్లో తమ హక్కులను వదులుకోబోమని ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా మరియు ఇరాన్ మధ్య రాజీ సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఇంకా కొనసాగుతోంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ చివరికి ఒప్పుకుంటుందనే నమ్మకంతో ఉంది. మరోవైపు ట్రంప్ తమ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతూ తాను చేసిన ప్రకటనలు పూర్తిగా సరైనవేనని అన్నారు. యుద్ధ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అదే తాను చేస్తున్నానని చెప్పారు. అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన కఠిన వైఖరిని మరోసారి చూపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే అమెరికా ఇరాన్ సంబంధాలు ప్రస్తుతం ఒక కీలక దశలో ఉన్నాయి. చర్చలు విఫలమైనప్పటికీ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేయడం, తమ డిమాండ్లపై ట్రంప్ చేసిన వైఖరి తీసుకోవడం పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది మరియు శాంతి స్థాపన కోసం ఎదురు చూస్తోంది.
ఏపీలో స్థానిక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రారంభం. ఆగస్టు, సెప్టెంబర్లో పొరపోరు జరిగే అవకాశం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియలు వేగంగా ముందుకు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల వాతావరణం మళ్లీ చురుకుగా మారుతుందన్న నేపథ్యంలో ప్రభుత్వం మరియు ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులు రాబోయే ఎన్నికలకు పునాది వేస్తున్నాయి. ఈ పునర్విభజన ప్రక్రియలో జనాభా ఆధారంగా కొత్తగా వార్డుల సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరగడం వల్ల కొత్త వార్డుల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో వార్డుల సంఖ్యలో మార్పులు చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అభ్యర్థనలు, సూచనలు స్వీకరించి వాటిని పరిశీలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏర్పాట్లు, ప్రణాళికలు రూపొందించడం వంటి పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక స్థాయిలో బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేయాలని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టుకున్నాయి. ఈ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రతి పార్టీ కూడా జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్నికలను సమయానికి నిర్వహించాలనే ఉద్దేశంతో పనులను వేగవంతం చేసింది. వార్డుల పునర్విభజన పూర్తయిన వెంటనే ఓటర్ జాబితాల సవరణ చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఓటర్లను చేర్చడం, తప్పుల సవరణ, మార్పులు చేయడం వంటి పనులు చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే తుది ఓటర్ జాబితా విడుదల అవుతుంది. ఆ తరువాత ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం ఈ ప్రక్రియలు అన్ని సమయానికి పూర్తయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే వర్షాకాలం, పరిపాలన ఏర్పాట్లు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, ఓటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు అన్ని అంశాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికలు గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రజల పరిపాలనను నిర్ణయించే కీలకమైనవి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ప్రజలు తమ పాత్ర అభివృద్ధికి సరైన నాయకులను ఎన్నుకునే అవకాశం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పునర్విభజనపై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. వార్డుల సరిహద్దులు మార్చడం వల్ల రాజకీయ సమీకరణలు మారవచ్చు. దీనిపై కొన్ని వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను న్యాయంగా నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా తమ ఏర్పాట్లను ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతుంది. మొత్తంగా చూస్తే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. వార్డుల పునర్విభజనతో మొదలైన ఈ ప్రక్రియ త్వరలో ఎన్నికల దిశగా ముందుకు సాగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు అందరూ సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. మరియు ప్రజాస్వామ్య పండుగకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి.